అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. అలానే ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూటీఐ పిఎస్ఏ న్యూ పాన్ ఎలా అప్లై చేయాలి. అందరికీ మనకి కామన్ ఇంటర్నెట్ సెంటర్లో కానీ, లేకపోతే సిఎస్సి సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మీ సేవ ఉన్న వాళ్ళు కానీ మనకి యూటీఐ పిఎస్ఏ అంటే పిఎస్ఏ లాగిన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో అసలు ఈ పిఎస్ఏ లాగిన్ లో మనం న్యూ పాన్ ఎలా అప్లై చేయాలి. అందరూ కామన్ గా ఏంటి అంటే లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ మిస్టేక్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు. కామన్ గా మనకి ఆ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్ ప్రకారంగా మనం నేమ్స్ అనేవి ఫిల్ చేయాలి. కానీ అలా చేయకుండా మనకి ఆధార్లో ఫస్ట్ సర్నేమ్ ఉంటుంది, తర్వాత అప్లికెంట్ నేమ్ ఉంటుంది. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే కామన్ గా ఫిల్ చేసే టైంలో లాస్ట్ నేమ్ సర్నేమ్ ఉన్న దగ్గర ఏం చేస్తారంటే సర్నేమ్ పెడతారు, ఫస్ట్ నేమ్ దగ్గర ఏంటంటే అప్లికెంట్ నేమ్ పెడతారు. సో అలాంటి కేసెస్ ఏమవుతుంది ఏంటంటే నేమ్ రివర్స్ లో పడుతుంది. సో అసలు ఎలా కరెక్ట్ గా ఫిల్ చేయాలి అనేది మెయిన్ టాపిక్ గా ఈరోజు చెప్తాను. అలానే పాన్ కార్డ్ అసలు ఎలా ప్రాసెస్ కంప్లీట్ గా న్యూ పాన్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్తే డెమో ప్రాసెస్ చెప్తాను. డెమో ప్రాసెస్ చెప్పే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తానండి. అసలుకి నేమ్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను కంప్లీట్గా మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చూపించిన తర్వాత ఫామ్లోకి అయితే వెళ్దాం. ముందుగా మీకు ఇక్కడ గమనించండి, అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ మిరియాల అనుదీప్. సో ఈ నేమ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. సో ఈ నేమ్ని నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో మిరియాల అనుదీప్ అనే నేమ్ ఉంది. సో ఇక్కడ మిరియాల అనేది ఇనీషియల్ అంటే నా సర్నేమ్ అండి. సో అనుదీప్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ అంటే నా పేరు అనుకోండి. సో ఇక్కడ ఇది మనం 2 పేర్లే ఉన్నాయి, అంటే ఒకటి ఇనిషియల్ ఉంది, 2 పర్సన్ నేమ్ ఉంది. సో ఈ 2 పేర్లే ఉన్నాయి, మిడిల్ నేమ్ అనేది లేదు. సో ఇది మనం ఎలా ఫిల్ చేయొచ్చు అని చూసుకుంటే ఇక్కడ మిరియాల అనేది నాకు ఆధార్లో ఫస్ట్ నేమ్ ఉంది. సో ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి నేను ఇది ఎక్కడ ఫిల్ చేయాలి, మిరియాల అనేది ఫస్ట్ నేమ్లో ఫిల్ చేయాలి. కానీ కామన్గా అందరూ ఏం చేస్తారంటే మిరియాల సర్నేమ్ ఉంది కదా, సో లాస్ట్ నేమ్ సర్నేమ్ కాబట్టి నేను ఇక్కడ సర్నేమ్లో ఫిల్ చేస్తాను అనుకుంటారు. కానీ మీరు చేస్తున్న మిస్టేక్ అదేనండి. సో అలా ఫిల్ చేయకూడదు. మనకి యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేయాలి కాబట్టి మిరియాల ఫస్ట్ నేమ్ కాబట్టి నేను ఫస్ట్ నేమ్లో ఫిల్ చేశాను. సో ఇక్కడ నాకు మిడిల్లో పేరు అనేది లేదు, మిడిల్లో పేరు లేదు కాబట్టి మిడిల్లో నేమ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మళ్ళీ నేను ఎక్కడ ఫిల్ చేయాలి, లాస్ట్ నేమ్ నాకు లాస్ట్లో పేరు ఉంది కాబట్టి అనుదీప్ అనే పేరు. సో ఇక్కడ నేను లాస్ట్ నేమ్లో ఫిల్ చేస్తాను. అసలు ఫిల్ చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఎలానేనండి, ఇలానే ఫిల్ చేస్తేనే మనకి పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా, క్లెయిమ్ చేసుకోవాలన్నా లేదు ఏదన్నా ఎక్కడన్నా కేవైసీ పాన్ కార్డుకు సంబంధించిన కేవైసీ చేయాలన్నా ప్రాపర్గా కేవైసీ అయ్యేది ఇలా ఫిల్ చేస్తేనే కేవైసీ అవుతుంది. ఇలా చేయకుండా మీరు రివర్స్లో నేమ్స్ అనేవి ఫిల్ చేస్తే మీకు ఆధార్కి ఈ పాన్కి రెండింటికి నేమ్స్ అనేవి మ్యాచ్ కావాలి. ఇలాంటి కేసెస్లో మీకు కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అలా కాకుండా నేమ్స్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించినట్టుగా మీరు ఏం లేదు ఆధార్లో నేమ్స్ ఎలా ఉన్నాయో వాటిని పార్టీషన్ చేసి మిరియాల అనుదీప్. సో ఇక్కడ మనకి మిరియాల ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ మొదలవుతుంది కాబట్టి అది ఫస్ట్ నేమ్లో ఫిల్ చేస్తాం. అనుదీప్ లాస్ట్లో ఉంది కాబట్టి ఆ నేమ్ అనేది లాస్ట్లో ఫిల్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి 3 నేమ్స్ ఉంటే ఎలా ఫిల్ చేయాలి, అంటే మిడిల్ నేమ్ కూడా ఉంటే ఎలా ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మిరియాల మనోహ అనురాగ్. సో ఇక్కడ ఒక నేమ్ అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, మిడిల్లో ఉంది, లాస్ట్లో ఉంది. సో ఇది ఎలా ఫిల్ చేయాలి అనేది నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చానండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి మిరియాలలో ఫిల్ చేస్తాం, మిడిల్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి ఇది మనోహ అనేది ఫిల్ చేస్తాం. లాస్ట్ నేమ్ ఏంటి మనకి అనురాగ్. సో ఇక్కడ అనురాగ్ అనేది ఫిల్ చేస్తాం. మీ మైండ్లో ఎప్పుడైనా మీరు ఫిల్ చేసేటప్పుడు లాస్ట్ నేమ్ సర్ నేమ్ అనేది మీ మైండ్లో నుంచి తీసేసుకోండి. ఇది తీసేసుకుంటేనే మీరు ప్రాపర్గా ఫిల్ చేయగలరు. ఇది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం మీరు మిస్టేక్గానే ఫిల్ చేస్తూ ఉంటారు. సో అది అసలు మీరు ఫిల్ చేయవద్దు. మీరు మీ మైండ్లో లాస్ట్ నేమ్ సర్ నేమ్ అనేది ఎప్పుడైతే మీరు రిమూవ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా అయితే ఫిల్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు మనోహ అనురాగ్ మిరియాల. ఇక్కడ మీరు గమనిస్తే సర్నేమ్ అనేది లాస్ట్లో ఉంది, అప్లికెంట్ నేమ్ అనేది ఫస్ట్లో ఇచ్చారు. యాజ్ పర్ ఆధార్ ఇలానే ఉందనుకోండి. కొంతమంది కామన్గా ఏంటంటే ఇంటి పేరు లాస్ట్లో ఉంటుంది, పర్సన్ నేమ్ ఫస్ట్లో ఉంటుంది. కొంతమందికి ఇంటి పేరు మొదట్లో ఉంటుంది, పర్సన్ నేమ్ లాస్ట్లో ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్స్ అర్థం కావటం కోసం నేను క్లియర్గా
ఎగ్జాంపుల్స్ అనేవి ఆపోజిట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ మనోహ, అనురాగ్, మిరియాల అనే నేమ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ మనోహ, పర్సన్ నేమ్ అయినా ఇంకోటైనా ఏదైనా మీకు ఇబ్బంది లేకుండా మనోహ అనేది ఫస్ట్ నేమ్లో ఫిల్ చేశాను. మిడిల్ నేమ్ అనురాగ్ అనేది ఫిల్ చేశాను. లాస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్గా మిరియాల ఉంది కాబట్టి మిరియాల ఫిల్ చేసుకున్నాము. ఇది కరెక్ట్ ప్రొసీజర్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. 4 పేర్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లాస్ట్లో కుమారు ఇలా కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మీరు ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఇక్కడ మిరియాల మనోహ అనురాగ్ కుమార్ తన పేరు ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ నేమ్ మిరియాల ఫిల్ చేస్తాం, మిడిల్ నేమ్ మనోహ అనురాగ్, లాస్ట్ నేమ్ కుమార్. సో ఇక్కడ మిడిల్లో మనకి 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పేర్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు నేమ్ యాజ్ పర్ ఆధార్లో నేమ్స్ ఎలా ఉన్నాయో వాటిని పార్టేషన్ చేసుకొని మనం ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు పాన్ అప్లై పిఎస్ఏ లాగిన్లో ఎలా చేయాలి అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ అయితే క్లియర్గా చేయిస్తాను. ముందుగా మీకు బ్రీఫ్గా ఇక్కడ ఆప్షన్స్ అయితే నేను చెప్తానండి. ముందు మనం న్యూ పాన్ అప్లై చేయాలి కాబట్టి న్యూ పాన్లో పాన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటాం. ఈ పాన్ అప్లికేషన్లో ఉన్న సబ్ ఆప్షన్స్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్, ఇది మనం పాన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ కేసు మనం కరెంట్ పోయినా కూడా లేదంటే సర్వర్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనకు అప్లికేషన్ ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం చూసారా పెండింగ్ అప్లికేషన్ అని ఉంది కదా. సో ఈ పెండింగ్ అప్లికేషన్ లో మనకి ఆ అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్కి వస్తుందండి. మనం సెకండ్ టైం ఒకవేళ కరెంట్ పోయింది, పవర్ పోయింది, లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డ్రాప్ అయింది, ఇలాంటి కేసెస్లో మనకి సర్వర్ ఇష్యూ వల్ల ఆ అప్లికేషన్ అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ఫిల్ చేయాలనుకుంటారు. అలా అవసరం లేదండి. మనకి పెండింగ్ అప్లికేషన్స్లోనే ఆ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ అయితే కంటిన్యూ అయితే అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కడ ఏ స్టెప్లో అయితే ఆగిందో అదే స్టెప్లో మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి అప్లికేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఫిజికల్ మోడ్ అండ్ డిజిటల్ మోడ్ ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఫిజికల్ మోడ్ అంటే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పాన్ కార్డ్ అనేది అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. అంటే డాక్యుమెంట్స్ అప్లికేషన్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది మనకి సాఫ్ట్ కాపీ రావడానికి మాత్రమే. అలానే కస్టమర్కి సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ టైం పడుతుంది. అప్లికెంట్కి పీవీసీ కార్డ్ అనేది డిజిటల్గా అంటే ఫిజికల్గా పీవీసీ కార్డ్ అనేది మనకు అప్లికెంట్కి డెలివరీ అవ్వడానికి మీకు సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీకు ఆ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ మోడ్ అని ఇంకో ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ డిజిటల్ మోడ్ లో మన పాన్ కార్డ్ అప్లై చేస్తే మనకి మాక్సిమం 2-3 అవర్స్ లో మనకి మెయిల్ అనేది సాఫ్ట్ కాపీ వస్తుంది. ఆ సాఫ్ట్ కాపీ వచ్చిన ఒక 1 వీక్ లో కస్టమర్ కి పీవీసీ కార్డ్ అనేది డెలివరీ అయితే అవుతుంది. సో ఇదైతే మనకి ఎర్లీగా వస్తుంది డిజిటల్ మోడ్ లో. ఫిజికల్ మోడ్ లో వచ్చేసి మనకి 3 to 5 days టైం పడుతుంది. మరి దీనికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఫిజికల్ మోడ్ లో మనకు వచ్చేసి మనం ఏ ఫోటో అయితే పెడతామో అదే ఫోటో మనకి కార్డు మీద ప్రింట్ అయ్యి వస్తుంది. అలానే కస్టమర్ది సంతకం కూడా వస్తుంది. అదే డిజిటల్ మోడ్లో చూసుకుంటే ఆధార్లో ఉన్న ఫోటో వస్తుంది, సైన్ మాత్రం రాదు. అంటే కస్టమర్ సంతకం మాత్రం రాదు. అక్కడ మనకు ఒక వైట్ బాక్స్ ఇస్తారండి. ఆ బాక్స్ మీద మనం పెన్నుతో కానీ లేదంటే మన దగ్గర ఉన్న మార్కర్ ఏదైనా ఉంటే ఆ మార్కర్తో కానీ మనం సైన్ అయితే ఫిజికల్గా చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది అయితే ఉండదు. సో ఇప్పుడు నేను ఫిజికల్ మోడ్లో అప్లై చేయాలి కాబట్టి నేను ఫిజికల్ మోడ్లో చేస్తాను. నెక్స్ట్ వీడియో మనకి డిజిటల్ మోడ్లో చేయడానికి డిజిటల్ మోడ్లో ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈరోజు ఫిజికల్ మోడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అనే ఆప్షన్, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మనం ఫరం అప్లై చేయాలన్నా లేదంటే ట్రస్ట్కి సంబంధించిన ఏదన్నా పాన్ కార్డ్ అప్లై చేయాలి అంటే ఎస్హెచ్జి గ్రూప్ ఉంది అంటే మనకి గ్రూప్స్కి సంబంధించిన డ్వాక్రా గ్రూప్కి సంబంధించిన పాన్ కార్డ్ ఏదైనా చేయాలన్నా ఇక్కడ మనం దానికి సంబంధించిన స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు న్యూ పాన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి సెల్ఫ్ అప్లికేషన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇండివిడ్యువల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ కేటగిరీ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను అప్లై చేసేది ఎన్ఆర్ఐ సంబంధించిన కేటగిరీ కాదు కాబట్టి నో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ కావాలని అడుగుతున్నారు. అంటే పాన్ కార్డు సాఫ్ట్ కాపీ కావాలి, అలానే కస్టమర్కి డిజిటల్గా అంటే ఫిజికల్గా మనకి కార్డు కస్టమర్కి అయితే డెలివరీ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ బోత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అదే మీరు ఈ పాన్ ఒకటే సాఫ్ట్ కాపీ ఒకటే కావాలి అంటే ఇక్కడ మీరు ఈ సెలెక్ట్ చేసుకుంటే సరే. సో ఇక్కడ మనం సబ్మిట్ అనేది క్లిక్ చేసేసిన తర్వాత
మనకి నెక్స్ట్ మెయిన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం సెలెక్ట్ నేమ్ టైటిల్ అంటే మనం ఈ కస్టమర్ ఎవరికి మనం అప్లై చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉంటారు, లేదంటే మ్యారేజ్ కానీ గర్ల్స్ ఉంటారు, తర్వాత జెంట్స్ ఉంటారు. సో ఈ వీళ్ళ ముగ్గురికి సంబంధించి సపరేట్ టైటిల్ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కుమారి తీసుకుంటే మ్యారేజ్ కానీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ కుమారి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత శ్రీ అంటే మనకి జెంట్స్ ఎవరైనా కూడా మనం శ్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత శ్రీమతి మ్యారీడ్ అయిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్టేటస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను ఇప్పుడు బాయ్కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి జెంట్స్కి నేను శ్రీ అనేది సెలెక్ట్. నేను ఇందాకే చెప్పినట్టుగా నేమ్స్ మీరు ఎలా ఫిల్ చేయాలనుకుంటున్నారో యాజ్ పర్ ఆధార్. సో నేను యాజ్ పర్ ఆధార్ అయితే నేమ్స్ అనేది ఫిల్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేమ్స్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు ఇంకో పేరు ఏదైనా ఉందా అనే ఆప్షన్ అడుగుతున్నారు. సో ఇక్కడ నాకు వేరే పేరు అయితే లేదు కాబట్టి నేను నో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే జెండర్ అడుగుతున్నారు. జెండర్ని మనం మేలా ఫీమేలా మనం అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం మేల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక టాపిక్, మీకు ఆధార్లో ఓన్లీ ఇయర్ మాత్రమే ఉండదు. మనం 0101 మెన్షన్ చేస్తే కన్సిడర్ అయితే చేస్తారండి. సో అక్కడ మనం నేమ్ మెన్షన్ చూసుకొని నేమ్ మెన్షన్ చేసుకుంటే సరే. సో ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి నేను కస్టమర్ దగ్గర ఆధార్లో నేను ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనకి రెసిడెన్సీయా లేకపోతే ఆఫీసా అని అడుగుతున్నారు. సో ఇక్కడ నాకు రెసిడెన్సీ అడ్రస్ కాబట్టి నేను రెసిడెన్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత రెసిడెన్సీ స్టేట్, ఏ స్టేట్లో ఏ స్టేట్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారు అనేది చూసుకొని మనం అప్లికేషన్ అయితే ఆ స్టేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనిస్తే ఆఫీస్ స్టేట్ ఉంటుంది. ఆఫీస్ స్టేట్ మ్యాక్సిమం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి. సో ఆఫీస్ స్టేట్ అనేది నెగ్లెక్ట్ చేసేయండి, అది లిమిట్ వదిలేసేయండి. తర్వాత రిప్రజెంటేటివ్ స్టేట్, ఈ రిప్రజెంటేటివ్ ఆప్షను మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయి ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్ పర్సన్ అయి ఉంటారు, వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ పాన్ కార్డు డెలివరీ ఇక్కడికి అవ్వాలి, వాళ్ళ రెసిడెన్సీ అడ్రస్ కాకుండా వాళ్ళు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్కి మనకి డెలివరీ అవ్వాలి కాబట్టి సో అలాంటి కేసెస్లో మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మైనర్ అప్లికేషన్ ఎవరైతే మైనర్ పాన్ కార్డ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలండి. సో ఇక్కడ మనకి మైనర్ అప్లికేషన్ ఏమనుకోండి, ఇక్కడ మనం ఈ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఫిల్ చేసేసుకుంటే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ప్రజెంట్ మైనర్ది కాదు కాబట్టి నేను ఈ ఆప్షన్ అనేది వదిలేస్తున్నాను. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఫిల్ చేసేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్లో పేరు ఎలా ఉందో అలా మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత ఒకసారి రివీల్ చేసేసుకోండి, చెక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏం లేదు, మనకి ఐడెంటిటీ ప్రూఫ్, తర్వాత అడ్రస్ ప్రూఫ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఈ 3 మనం సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి డిఫాల్ట్గా ఉంటుందండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డిఫాల్ట్గా ఉంటుంది, ఆధారే డిఫాల్ట్గా ఉంటుంది. సో అడ్రస్ ప్రూఫ్ ఏమన్నా మనకి అడిషనల్ ఏమన్నా ఉందా అనేది మనకు ఆప్షన్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మనకి అడ్రస్ ప్రూఫ్ ఆధారే కాబట్టి మనం ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేసేస్తే మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తే అది ఓకే చేసేస్తే సరిపోతుంది. సో రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, దీన్ని మనం కాపీ చేసేసుకోండి, కాపీ చేసుకోకపోయినా అవసరం ఉండదు, ఇబ్బంది అయితే ఉండదు, ఓకే చేసేయండి. ఓకే చేసేసిన తర్వాత మనకి టెలిఫోన్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేసేసుకుంటాం. ఇక్కడ కస్టమర్ది మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకుంటాం, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటాం. మనకు కావాల్సిన పర్సనల్ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే కస్టమర్ ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి మనకి దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ పేరెంట్ డీటెయిల్స్ వచ్చేసి సేమ్. ఇక్కడ మనకి ఓన్లీ మదర్ నేమ్ ఫిల్ చేయాలనుకుంటున్నామా లేదనుకుంటే ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలనుకుంటున్నామా అనేది అడుగుతారు. సో ఇక్కడ మనకి కంప్లీట్గా మ్యాక్సిమం అందరూ నో అనేది చూస్ చేసుకోండి. నో అనేది చూస్ చేసుకున్న తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఫాదర్ నేమ్ ఫిల్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ మదర్ నేమ్ అడుగుతారు. మదర్ నేమ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ లాస్ట్లో ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసేసుకుంటాము. సో కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అంటే మనకు అడ్రస్ మెన్షన్ చేయాలి కాబట్టి కంప్లీట్గా రెసిడెన్సీ అడ్రస్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి
మన స్టేట్ ఏంటి, మన డిస్టిక్ ఏంటి, మన పిన్ కోడ్ ఏంటి, డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతున్నారండి. ఆఫీస్ అడ్రస్ అయితే మనకు అవసరం ఉండదు, ఎందుకంటే మనకు ఆఫీస్ కాదు కాబట్టి డెలివరీ అవ్వడానికి మనకు ఆఫీస్ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత లాస్ట్లో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ఆప్షన్ అడుగుతున్నారు కదా. సో ఇన్కమ్ సోర్స్ మనకి మ్యాక్సిమం నో ఇన్కమ్ అన్నా ఉంటుంది, లేదు అనుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అయినా మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఏవో కోడ్ సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయండి. మన పిన్ కోడ్ అయితే ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసిన ఏవో కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అయితే అయిపోతాయండి. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేసేసుకుంటే సరే, ఇక్కడ నేను చెప్పాను కదా రిప్రజెంటివ్ అడ్రస్ అని చెప్పేసి, ఈ రిప్రజెంటివ్ అడ్రస్ మనకి డెలివరీ ఎక్కడికన్నా ఫిజికల్ కార్డు డెలివరీ అవ్వాలనుకుంటే వాటికి సంబంధించిన స్టేట్ మనం స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము, దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ మనం అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి. అలానే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలానే మైనర్ అనుకోండి, అప్లికెంట్కి సంబంధించిన ఫాదర్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలానే ఫాదర్ ఆధార్ కోడ్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అక్కడ ఫిల్ చేయలేదు కాబట్టి ఇదైతే మ్యాండేటరీ అవ్వదు. అక్కడ నేను స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది మ్యాండేటరీ అవ్వదు. సో ఇక్కడ నేను హిమ్సెల్ఫ్ ఫర్ సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెరిఫైర్ నేమ్ అంటే అప్లికెంట్ నేమ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫిచ్ అయితే అయిపోతుంది. ఇక్కడ వెరిఫికేషన్ ప్లేస్, సో ఎక్కడైతే వెరిఫై అవుతుంది అంటే మన విలేజ్ నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. నేమ్ అనేది మెన్షన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మళ్ళీ ప్రూఫ్స్, డాక్యుమెంట్ అప్లోడ్ ప్రూఫ్, ఏమేమి ప్రూఫ్ మనం అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అవి డిఫాల్ట్గా ఉంటాయండి, ఎడిట్ అయితే అవ్వవు. సో సబ్మిట్, ఫైనల్ స్టెప్ సబ్మిట్, ఇది క్లిక్ చేస్తే మనకి అక్నాలెడ్జ్మెంట్ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో ఫైనల్ స్టెప్ మనకి ఇక్కడ మీరు గమనిస్తే అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబరు, మనం ఏ నేమ్స్ అయితే మనం ఫిల్ చేసామో, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కంప్లీట్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వన్స్ మనం చెక్ అయితే చేసుకోవచ్చు, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అవి అనేది మనం చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే డౌన్లోడ్ పీడిఎఫ్ ఫామ్, అలానే ప్రింట్. సో ప్రింట్ వచ్చేసి మనం అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్ తీసుకోవాలి కాబట్టి ఈ అప్లికేషన్ అనేది, ఈ ప్రింట్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్ అది మనం ఫిల్ చేసేసింది, ప్రింట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రోమ్ దగ్గరికి మనకి కర్సర్ని మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటాం. ప్రింట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనం ఇక్కడ కర్సర్ మళ్ళీ క్రోమ్ ఐకాన్ దగ్గరికి తీసుకొని రావాలి. తెచ్చిన తర్వాత మనకి ఇక్కడ సైడ్కి మనకి ఆటోమేటిక్గా విండోస్ మొత్తం ఓపెన్ అయ్యి ఉంది. సో మనకి అక్నాలెడ్జ్మెంట్ ఎక్కడ ఉందో దానికి చూసేసుకొని మనం అక్కడ క్లిక్ అయితే చేసుకుంటే డైరెక్ట్ మనకి ప్రింట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. తర్వాత వచ్చేసి దీన్ని ఫిల్ చేసేసుకుందాం. తర్వాత డౌన్లోడ్ ఫామ్, మనం ఫామ్ అనేది పాన్ ఫామ్ అనేది మనం పెన్నుతో ఫిజికల్గా రాయాల్సిన అవసరం అయితే ఉండదండి. మనం ఏ అయితే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆటోమేటిక్గా మనకి ప్రింటెడ్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ ఫామ్ క్లిక్ చేసుకున్నాను. దీన్ని నేను ఫామ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ ఫామ్ కూడా ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్రీ ఫిల్డ్ ఫామ్, మనకి కంప్లీట్గా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవో కోడ్, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇలా కంప్లీట్గా మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం మనకి ఫామ్లో ప్రీఫిల్డ్గా ఫిల్ అయితే వస్తాయి. సో దీన్నే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని కస్టమర్ దగ్గర ఫిజికల్గా సైన్ అయితే చేయించుకొని ఇక్కడ మనకి ఈ ఫొటోస్ అటాచ్ అయితే చేసుకొని వాటికి సంబంధించిన సైన్ కస్టమర్ దగ్గర సైన్ చేయించేసుకొని దీన్ని మనం ఒక పీడిఎఫ్ కూడా ఎలా ఫామ్ 1, ఫామ్ 2, తర్వాత అంటే ఫ్రంట్, బ్యాక్, తర్వాత కస్టమర్ ఆధార్, తర్వాత అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా మనకి 150 dpiలో మనం స్కాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి స్కాన్ చేసుకున్న తర్వాత క్రాప్ ఎలా చేయాలి, అప్లోడ్ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అప్లోడ్ డాక్యుమెంట్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈరోజు మనం కంప్లీట్గా న్యూ పాన్ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా చూసుకున్నాం కదా. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా కూడా హెల్ప్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి.